సీరియస్ క్యారెక్టర్ చేయబోతున్నారా ఏంటి అని మళ్ళీ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం వీడు ఏంటి అనేది అర్థం కాకుండా ఉంటుందమ్మా. ఆ స్క్రీన్ ప్లే గ్రిప్ అయితే ఉంటుంది ఆ క్యారెక్టర్కి. ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్యారెక్టర్ని. అంటే ఏదో ఉంది, ఈ పాత్రలో ఏదో ఉంది అనే టెన్షన్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అందులో సాంగ్లో కూడా చూసినట్లయితే పరువు హత్య గురించి ఒక లైన్ ఉంది. సో ఇది పరువు హత్య అంటే ఇన్ ద సెన్స్ అంటే కాస్ట్కి సంబంధించి ఇవి ఎప్పుడు ఉంటాయి. మొన్న ఉంది, నిన్న ఉంది, ఈ రోజు ఉంది, రేపు ఉంటుంది. మనుషులు సమాజం ఉన్నంత కాలం పరువు హత్యలు ఉంటానే ఉంటాయి. మనం వాటిని ఖండిస్తూనే ఉంటాము. అది ఆ రెండు కుటుంబాల వ్యక్తిగత విషయం చెప్పటం సమాజం బాధ్యత కాబట్టి చెప్తారు. తప్పు ఇది అని మాత్రమే. పెయిన్ ఆ రెండు కుటుంబాలది, అది ఇండివిజువల్, బట్ తప్పు. మనిషిని చంపే హక్కు ఏ ఒక్క వ్యవస్థకి లేదు, ఎస్పెషల్లీ ఇండియాలో. నో సార్, మీరు ఎన్నో విషయాలపైన చాలా గట్టిగా మాట్లాడిన వ్యక్తి మీరు. అటు అమరావతి రైతుల ఇష్యూ కావచ్చు, అండ్ చాలా ఏది జరిగినా కానీ మాట్లాడతారు మీరు, కరెక్ట్ పాయింట్ మాట్లాడతారు. బట్ ఈ మధ్యన చాలా కొంచెం కామ్ అయినట్లు అనిపిస్తుంది. సో వై సార్ రీజన్? అంటే క్యాష్ కొంచెం అవసరమైంది, నాకు కాదు, పిల్లలకి. వాళ్ళ బరువు బాధ్యతలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఇంకా కొన్నాళ్ళు పోతే మనకు కూడా పాత్రలు మరీ వెనకాల నిలబెడతారు. ఏదోటి ఇస్తారు, ఎంతో కొంత ఇస్తారు, కానీ వెనకాల నిలబెడతారు. ఈ లోపు ఎంతో కొంత వెనకేసుకోవాలి, తప్పదు కదమ్మా. బతకాలి అని అంటే లేకపోతే రాస్తారు, ఒక దాంట్లో వేస్తారు, చూడు పాపం నిన్నటి దాకా ఎలా బతికిన మనిషి అలా వెళ్తూ ఉన్నాడు, ఒక లైక్ వేసుకోండిరా. ఇలాగే ఉంటుందమ్మా పరిస్థితి. కాబట్టి అందరిలాగానే ఏం ఉండదమ్మా. ప్రతివాడికి ఏదైతే కావాలో అది ఉంటేనే వాల్యూ, అది లేకపోతే ఓన్లీ హెడ్లైన్స్లో ఉంటుంది. వాడి కోసం వేసుకుంటాడు ఈడి గురించి, అంతే తప్ప ఏమీ ఉంటుందమ్మా. శివాజీ గారు, మురళి గారు, కంగ్రాచులేషన్స్ అండి.